ओम शांति। ఓం శాంతి. लौकिक रूप में లౌకిక రూపంలో हम सभी लोग మనమందరూ కూడా त्योहार मना रहे हैं। పండగని జరుపుకుంటున్నాం. गणेश जी का त्योहार हुआ, వినాయక చవితి అయింది, दसरा हुआ, దసరా అయిపోయింది, दीपावली आने वाला है। దీపావళి రాబోతున్నది. बाबा भी బాబా కూడా आत्मिक रूप में ఆత్మిక రూపంలో बच्चों के साथ పిల్లలతో పాటు त्योहार मनाना चाहते हैं, పండగని జరుపుకుందామని అనుకుంటున్నారు. सदा काल के लिए। సదా సదా కొరకు అంటే ఎప్పటికీ కూడా పండగ జరుపుకుందామని అనుకుంటున్నారు. कभी कभी नहीं, అప్పుడప్పుడు కాదు, सदा मनाना चाहते हैं। సదా ఈ పండుగని జరుపుకుందామని అనుకుంటున్నారు. लास्ट वीक में పోయిన పోయిన వారంలో हम और बाबा ने मिलकर మనము మరియు బాబా కలిసి शिवरात्रि का त्योहार मनाया। శివరాత్రి పండుగని జరుపుకున్నాం. इस वीक में बाबा कहते हैं ఈ వారంలో బాబా ఏం చెప్తున్నారంటే होली का त्योहार मनाएंगे। హోలీ పండుగని జరుపుకుందాము అని చెప్తున్నారు. इस मुरली का डेट है ఈ మురళి యొక్క తేదీ 3 मार्च 2007। మార్చ్ 3వ తారీఖు 2007వ సంవత్సరం. तो होली किसको कहा जाता है? హోలీ అని ఎవరిని అంటారు, దేన్ని అంటారు? एक है जलाना। ఒకటి ఏంటంటే దహించి వేయడము. तो किसको जलाना है? దేనిని దహించి వేయాలి? बच्चे ने तो बहुत कुछ जला दिया है, పిల్లలైతే చాలా కాల్చివేశారు. लेकिन కానీ रावण का थोड़ा संस्कार मेरा मेरा करके रह गया है। అయితే రావణుడి యొక్క సంస్కారాలు కొన్ని నావి నావి అని కొన్ని ఉండిపోయాయి. बाबा से हमने क्या वायदा किया था? బాబాతో మనము ఏమి ప్రమాణం చేశాము? तन मन धन सब आपका है, ऐसे वादा किया था ना। తనువు మనసు ధనము అన్ని మీవే బాబా అని చెప్పి మనము ప్రమాణం చేశాం కదా. जीवन भी आपका है, జీవితం కూడా మీదే. आप राम के साथ रह रहे हो, మీరందరూ కూడా మా రాముడితో కలిసి ఉంటున్నారు. तो रावण का चीज अपने पास क्यों रखते हो? రాముడితో కలిసి ఉన్నప్పుడు రావణుడి యొక్క వస్తువులన్నీ మీ దగ్గర ఎందుకు ఉంచుకుంటున్నారు? लौकिक में లౌకికంలో आपका शादी हो जाता है, మీ వివాహం జరిగిపోతుంది, आपका सरनेम भी चेंज हो जाता है ना। మీ ఇంటి పేరు కూడా మారుతుంది కదా. तो पति को जैसे चाहिए वैसे आपको रहना पड़ता है। అయితే భర్తకి ఎలా కావాలో అలా మీరు భర్త ఇంట్లో ఉండాల్సి ఉంటుంది. रूहानी रूप में ఆత్మిక రూపంలో आप तो बीके बने हैं, మీరేమో ఆత్మిక రూపంలో మీరు బ్రహ్మకుమారిలుగా తయారయ్యారు. तो उसके अनुसार संस्कार आपके साथ में रखना पड़ेगा ना। అయితే దాని అనుసారంగా మీరు సంస్కారాలన్నీ మీవి అలా ఉంచుకోవాలి కదా. पुराने संस्कार आप अपने पास रखेंगे तो మీ పాత సంస్కారాలన్నీ కూడా మీ దగ్గర ఇంకా ఉంచుకున్నారు అంటే కనుక वर्तमान समय में राम आपके साथ में नहीं रहेगा। వర్తమాన సమయంలో రాముడు మీతో ఉండడు. जब आप माँ के घर में थे, మీరు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు कितना भी आपके जेंट्स या लेडीज फ्रेंड हो सकते हैं, మీరు మీ అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఆ అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా మీకు ఫ్రెండ్స్ ఉండవచ్చు. लेकिन शादी होने के बाद కానీ వివాహం జరిగిన తర్వాత उनके साथ सारे संबंध कट करना पड़ेगा ना। వాళ్ళందరితోనూ కూడా సంబంధాలన్నీ తెంచుకోవాల్సి ఉంటుంది కదా. हाँ, अभी पति के घर में रहकर ఇప్పుడు మనము భర్త ఇంట్లో ఉంటూ उनके साथ आप व्यवहार करेंगे, बातें करते रहेंगे, घूमने के लिए जाएंगे तो ఆయనతోనే మాట్లాడుతూ భర్తతోనే అన్ని వ్యవహారాలు చేస్తూ భర్తతోనే బయటికి అది తిరగడం అన్ని చేస్తూ ఉంటే भर्ता पति के साथ नहीं, फ्रेंड के साथ आप ऐसे व्यवहार करते रहेंगे तो ఆ, అయితే మీరు వివాహం జరిగిన తర్వాత కూడా ఫ్రెండ్స్ తోనే మాట్లాడుతూ ఫ్రెండ్స్ తోనే వ్యవహారాలు చేస్తూ ఫ్రెండ్స్ తోనే బయటికి అది తిరుగుతూ ఉంటే కనుక थोड़े दिन में आपका पति आपको डाइवोर्स दे देता है। కొన్ని రోజుల్లోనే మీ భర్త మీకు విడాకులు ఇచ్చేస్తారు. इसलिए అందువల్ల नया जीवन रहने के कारण కొత్త జీవితంలో ఉండటం వల్ల पुराने संस्कारों को जलाने का होली मनाओ। పురాతన సంస్కారాలన్నిటినీ దహించి వేసి పండగని చేసుకోండి. आत्मिक रूप में ఆత్మిక రూపంలో
गुणों को शक्तियों को धारणा करो। ఆత్మిక రూపంలో గుణాలను శక్తులను ధారణ చెయ్యండి. तो आपको बाबा के साथ रहना है ना। ఎందుకంటే మీరు బాబాతో కలిసి ఉండాలి కదా. बाबा तो परम धाम में रहते हैं, బాబా ఏమో పరంధామంలో ఉంటారు, रूहानी गुण द्वारा रहता है। ఆత్మిక గుణాల ద్వారా ఉంటారు ఆయన. आपको भी उसके साथ में ही रहना पड़ेगा। మీరు కూడా ఆయనతో పాటే ఉండాల్సి ఉంటుంది. स्थूल वतन, స్థూలవతనంలో स्थूल का जो चीज, స్థూలంలో ఉన్న వస్తువులు ఏమైతే ఉన్నాయో, जो रावण का विकारी गुण, ఏవైతే రావండి వికారీ గుణాలు ఏవైతే ఉన్నాయో, इसको मन से त्याग करो। ఇవన్నిటిని కూడా మనస్సుతో త్యాగం చేయండి. भले स्थूल वतन में रहना, ఆ స్థూలవతనంలో ఉండండి, लेकिन आत्मिक रूप में रहना। కానీ మీరు స్థూలవతనంలో ఆత్మిక రూపంలో ఉండండి. हर एक को आत्मिक रूप में देखना। ప్రతి ఒక్కరిని కూడా ఆత్మిక రూపంలో చూడండి. ऐसे అలా मन बुद्धि द्वारा మనసు బుద్ధి ద్వారా पवित्र बनना, పవిత్రంగా తయారవ్వండి. इसको ही बाबा कहते हैं దీన్నే బాబా అంటారు होली मनाना। హోలీని జరుపుకోవడం అని అంటారు. तो लौकिक में क्या करते हैं? లౌకికంలో ఏం చేస్తూ ఉంటాము? होली के समय पर क्या करते हैं? హోలీ సమయంలో మనం ఏం చేస్తాము? एक दूसरों को कलर डालते हैं ना। ఒకరు ఇంకొకరి మీద రంగులు వేసుకుంటారు కదా. तो आज भी हम बाबा के साथ होली मनाने के लिए आए हैं। అయితే ఈ రోజు కూడా మనము ఈ హోలీ పండుగని బాబాతో కలిపి జరుపుకోవడానికి వచ్చాము. हम आत्मिक रूप में हैं, बाबा परमात्मा के रूप में हैं। మనమేమో ఆత్మిక రూపంలో ఉన్నాము, బాబా ఏమో పరమాత్మ రూపంలో ఉన్నారు. तो बाबा कहते सिर्फ आत्मा रूप बनकर आ जाना, देह देह का संबंध को वहां ही छोड़कर आ जाना, यहाँ त्योहार मनाना है। तो అయితే బాబా ఏమంటున్నారంటే మీరు ఇక్కడ పండుగని జరుపుకోవాలి అంటే మీ దేహాన్ని సంబంధించినవన్నీ అక్కడే వదిలి మీరు ఆత్మిక రూపంలోనే రండి. जैसे बाबा के घर में जाते हैं, ఎలా అంటే మనం బాబా ఇంటికి వెళ్తాం కదా, भाई बहन होकर जाते हैं ना, भाई बहन समझ कर जाते हैं। అక్కడ మన సోదరీలు అనుకుని వెళ్తాం కదా. चाचा मामा अंकल आंटी ऐसे बनकर तो नहीं जाते हैं ना। అక్కడ పిన్ని మామయ్య అంకుల్ అని చెప్పి అనుకుని వెళ్ళం కదా బాబా ఇంటికి. वही आत्मा है, वही शरीर है, వాళ్ళే ఆత్మలు, అదే ఆత్మ, అదే శరీరము. लेकिन संबंध में वेरिएशन हो जाता है ना। కానీ సంబంధంలో అక్కడ భేదాలు వచ్చేస్తాయి కదా. ऐसे ही అలాగే आत्मिक रूप में भगवान के आगे जाने से ఆత్మిక రూపంలో భగవంతుని ఎదురుగా వెళ్ళడం వల్ల बाबा क्या करता है? బాబా ఏం చేస్తారంటే परमात्मा के संग में आने से, పరమాత్మని యొక్క సంగమంలోకి రావటం వల్ల, संगम नहीं संग, उनके हाँ। कनेक्शन में आने से ఆ బాబా యొక్క కనెక్షన్ లోకి రావడం వల్ల पहले बाबा ज्ञान का गुलाल डालते हैं। మొదట బాబా ఏం చేస్తారు? జ్ఞానం అనే గులాల్ పౌడర్ ని వేస్తారు. तो गुलाल किसको कहते हैं? గులాల్ పౌడర్ ని దేన్ని అంటారు? पाउडर माना वो पनीर का रहता है ना, तो सिर के ऊपर ऐसे ऐसे स्प्रे करते हैं ना, उसको गुलाल कहते हैं। అది పన్నీర్ రూపంలో ఉంటుంది కదా, దాన్ని అందరి తల మీద వేస్తూ ఉంటారు కదా, జల్లుతూ ఉంటారు కదా పన్నీర్ రూపంలో. అది जैसे कोई गेस्ट आते हैं तो ఎవరైనా బంధువులు వస్తే గనక पहले तिलक लगाते हैं, మొదట మనం వాళ్ళకి తిలకాన్ని పెడతాము, उसके बाद इस गुलाल को डालते हैं, దాని తర్వాత మనం గులాల్ వేస్తాము, उसके बाद उनको फूल या फूल का जो पौधा है ना वो दे देते हैं। తర్వాత వాళ్ళకి పువ్వులు కానీ లేకపోతే పువ్వు మొక్కలు కానీ ఇస్తాము. तो बाबा भी, బాబా కూడా हम बाबा के सामने जाते हैं तो మనము బాబా ఎదురుగా వెళ్ళినప్పుడు तो पहले हमारे ऊपर बाबा पहले ज्ञान डालते हैं। మొదట బాబా మన మీద జ్ఞానాన్ని వేస్తారు. क्यों? ఎందుకు? हम अज्ञान के ऐसे दुर्गंध को लेकर आते हैं, विकार को लेकर आते हैं। ఎందుకంటే మనము అజ్ఞానం అనే దుర్గంధాన్ని తీసుకుని వెళ్తాము, ఆ వికారాలన్నిటినీ తీసుకుని వెళ్తాం అక్కడికి. वो पहले जाना चाहिए ना। అవన్నీ ముందు పోవాలి కదా మన నుంచి. देह अभिमान की स्मृति में आते हैं। మనము దేహము మరియు దేహ అభిమానం అన్న స్మృతిలో ఉంటాం. स्थूल वतन के किचरे को लेकर कैरी करके सदा रहते हैं। స్థూలవతనంలో ఉన్న మురికిని అంతటిని మనం మోస్తూ ఉంటాం. जब त्योहार मनाते हैं तो మన పండగ జరుపుకున్నప్పుడు पहले शरीर को क्लीन करके वो अच्छा कपड़े पहन कर ही तो वो त्योहार मनाते हैं। శరీరాన్ని శుభ్రపరుచుకుని
మంచి బట్టలు వేసుకునే కదా మనము పండగను జరుపుకుంటాము. यहाँ भी हमको त्योहार मनाना है तो ఇక్కడ కూడా మనం పండగని జరుపుకోవాలి అంటే निराकार में जो गलत संस्कार है उसको मन से त्याग करना पड़ता है। నిరాకారంలో ఏదైతే తప్పుడు సంస్కారాలు ఉన్నాయో వాటిని మొదట త్యాగం చేయాల్సి ఉంటుంది. तो पहले बाबा ज्ञान द्वारा हमको सुंदर बनाते हैं। మొదట బాబా మనకి జ్ఞానం ద్వారా మనని సుందరంగా తయారు చేస్తారు. पिछले जो खिचड़ापन है ना उसको क्लीन करते हैं। మనము ముందు ఉన్న మురికి అయితే ఏదైతే ఉందో దాన్ని ముందు శుభ్రం చేస్తారు. जिस दिन लौकिक में त्योहार रहता है ना ఏ రోజైతే లౌకికల్లో పండగ ఉంటుందో तो माँ क्या करती है, छोटे बच्चों को उठाकर नहलाकर बहुत सुंदर सजाकर उनको त्योहार मनाने के लिए भेजती है। అమ్మ ఏం చేస్తుంది, చిన్న పిల్లలు అయితే వాళ్ళని లేపి తల స్నానం అది చేయించి వాళ్ళని బాగా అలంకరించి వాళ్ళని పండగ చేసుకోవడానికి పంపిస్తుంది. तो हमारा माँ बाप भी परमात्मा है ना। అలాగే మన తండ్రి తల్లి కూడా పరమాత్మ తండ్రే కదా. उस दिन छोटे बच्चों को स्कूल में जाने का, होमवर्क करने का टेंशन नहीं रहता है, सिर्फ एंजॉयमेंट करने का ही रहता है। ఆ పండగ సమయంలో చిన్న పిల్లలకి స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు, హోంవర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆ రోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. क्योंकि स्कूल में छुट्टी रहता है ना। ఎందుకంటే అప్పుడు స్కూల్లో సెలవు ఉంటుంది కదా. तो हमको भी संगम युग में बाबा ने फुल छुट्टी दे दी है। అయితే మనకు కూడా బాబా ఈ సంగమ యుగంలో మనకి ఫుల్ సెలవులు ఇచ్చారు. लेकिन కానీ जो बच्चे बाबा से ट्रीटमेंट नहीं लेते हैं ना అయితే ఏ పిల్లలైతే బాబా దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకోరో तो चिंता को टोकरी लेकर चलते रहते हैं। వాళ్ళు ఆ చింత అనే బుట్టని నెత్తి మీద పెట్టుకుని వెళ్తూ ఉంటారు. तो पहले बाबा आपको क्लीन करता है, అయితే మొదట బాబా మిమ్మల్ని శుభ్రం చేస్తారు. उसके बाद गुण और शक्तियों का रंग लगाता है। దాని తర్వాత మీలో గుణాలు మరియు శక్తులు అనే రంగుల్ని వేస్తారు. तो शक्ति क्यों चाहिए? అయితే మనకి శక్తి ఎందుకు కావాలి? आपके सामने कोई एनिमी है, उससे लड़ने के लिए शक्ति चाहिए ना। మీ ఎదురుగా ఎవరైనా శత్రువు ఉన్నారో అనుకోండి, వాడితో మీరు ఫైట్ చేయాలంటే మీకు శక్తి కావాలి కదా. तो 63 जन्मों का हिसाब किताब हमारे सामने आता है। అయితే 63 జన్మల యొక్క లెక్కాచారాలన్నీ మన ముందుకే వస్తాయి. उसको क्लीन करने के लिए शक्ति चाहिए ना। వాటన్నిటిని శుభ్రం చేయాలంటే శక్తి కావాలి కదా. जैसे लौकिक में भी सुबह आप बाहर जाते हो, रात को वापस आने तक शरीर कैसे होता है, गंदा हो जाता है ना। లౌకికల్లో కూడా మీరు బయటికి వెళ్తారు, ఇంటికి వచ్చేసరికి మీ శరీరము దుస్తులు కూడా చాలా మురికిగా తయారైపోతాయి కదా. उसमें गंदगी और पसीना रहता है। అందులో చాలా ఆ బట్టల్లోని దేహంలోని కూడా మురికి మరియు చెమట ఉంటుంది. कभी कभी शरीर के अंदर भी कोई वायरस बैक्टीरिया आकर खांसी और गर्मीपन और बुखार भी आ सकता है। అప్పుడప్పుడు మనలో వైరస్ కూడా వచ్చి జలుబు దగ్గు జ్వరం కూడా రావచ్చు. उसको निकालने के लिए దాన్ని అంతటిని తొలగించడానికి शरीर के अंदर मेडिसिन भेजना पड़ता है ना। శరీరం లోపలికి మెడిసిన్ వేయాల్సి వస్తుంది కదా. शरीर के ऊपर के गंदगी निकालने के लिए सोप और पानी को यूज करना पड़ता है। శరీరం పైన అయితే శుభ్రం చేయడానికి మనము నీళ్లు మరియు సోపు వాడతాం. तो पहले उसको क्लीन करना पड़ता है, ఎందుకంటే ముందు శరీరాన్ని క్లీన్ చేయాలి కాబట్టి उसको शक्ति चाहिए। దానికి శక్తి కూడా కావాలి. इसीलिए बाबा भी हमको आत्मा को क्लीन करने के लिए, मन बुद्धि संस्कार को क्लीन करने के लिए पहले शक्ति देता है। అయితే బాబా మన మనసు బుద్ధి సంస్కారాలని క్లీన్ చేయడానికి మొదట మనకి శక్తిని ఇస్తారు. उस शक्ति को यूज करके बाबा आत्मा और सूक्ष्म साधन को क्लीन करता है। ఆ శక్తిని ఉపయోగించి బాబా మన ఆత్మను మరియు मन बुद्धि संस्कार को क्लीन करता है। మనసు బుద్ధి సంస్కారాల్ని క్లీన్ చేస్తారు. उसके बाद आप क्या बनते हो? దాని తర్వాత మీరు ఎలా తయారవుతారు? आत्मा बनते हो ना। ఆత్మ కింద అవుతారు కదా. उसके बाद बाबा उसको गुण देता है। ఆ తర్వాత బాబా ఆ ఆత్మకి గుణాలని ఇస్తారు. ये छोटे बच्चों को नहलाने के बाद ही अच्छा कपड़ा, पाउडर, फेयर एंड लवली सेंट सभी स्प्रे करते हैं ना। చిన్న పిల్లలకి మొదట స్నానం చేసిన తర్వాతే కదా వాళ్ళకి పౌడర్ ఇస్తారు, బట్టలు వేస్తారు, పెర్ఫ్యూమ్ ఇస్తారు. ऐसे ही అలాగే हर रोज, ప్రతిరోజు हर सेकंड ప్రతి సెకను बाबा के साथ బాబాతో కలిపి शक्तियों से क्लीन करते हुए, శక్తులతో క్లీన్ చేసుకుంటూ, गुण को धारण करते हुए, గుణాలని ధారణ చేస్తూ, रूहानी रूप में ఆత్మిక రూపంలో
सच्चे रूप में సత్యమైన రూపంలో उमंग उत्साह से ఉల్లాస ఉత్సాహాలతో होली का त्योहार मनाना है। హోలీ అనే పండుగని జరుపుకోవాలి. इनको ही सच्चे बीके कहा जाता है। వాళ్ళనే సత్యమైన బీకేలు అంటారు. जो रावण के टोकरी लेते हैं ఎవరైతే రావణ్ణి బుట్టని తీసుకుంటారో उनको क्या कहते हैं? వాళ్ళని ఏమంటారు? राम को शादी करने के बाद भी రాముడిని వివాహం చేసుకున్న తర్వాత కూడా सोने का हिरण का इच्छा रहने के कारण బంగారు లేడిని తీసుకోవాలన్న కోరిక ఉండటం వల్ల सीता को रावण के राज्य में रहना पड़ा। సీతకు రావణుడి రాజ్యంలో ఉండాల్సి వచ్చింది. ऐसे ही అలాగే आपके अंदर में कोई इंद्रिय सुख का इच्छा है, మీ లోపల కొంచెమైనా కూడా ఇంద్రియ సుఖాలు చేయాలన్న వచ్చింది అంటే ఆ కోరిక, समझ लो आप रावण की लंका में हो। మీరు అర్థం చేసుకోండి, మీరు రావణుడి యొక్క లంకలో ఉన్నారు అని చెప్పి राम को याद कर रहे हो, రాముడిని గుర్తు చేసుకుంటున్నారు, लेकिन కానీ राम के साथ जिंदगी नहीं चला रहे हो। రావణుడితో జీవితాన్ని జీవించటం లేదు. हमको बाबा को याद करना है कि जिंदगी जीना है? మనము బాబాని గుర్తు చేసుకోవాలా లేకపోతే జీవితం జీవించాలా? समय के अनुसार సమయం అనుసారంగా आप जहाँ भी रहते हो మీరు ఎక్కడున్నా కూడా बाबा के साथ कंबाइंड रहना है ना। బాబాతో కలిపి కంబైన్డ్ గా ఉండాలి కదా. इन कब कंबाइंड हो सकते हो? కానీ ఎప్పుడు మీరు కంబైన్డ్ గా ఉండగలరు? बाबा तो पवित्र है, బాబానేమో పవిత్రంగా ఉంటారు, तो आपको भी उतना ही पवित्र बनना पड़ता है। అయితే మీరు కూడా అంత పవిత్రంగా తయారవ్వాల్సి ఉంటుంది. बाबा भी स्थूल वतन में आता है, బాబా కూడా స్థూలవతనంలోకి వస్తారు, बच्चों के लिए आता है, పిల్లల గురించి వస్తారు, भक्तों के लिए आता है, భక్తుల గురించి వస్తారు, भक्ति का फल देता है, భక్తి యొక్క ఫలితాన్ని ఇస్తారు, हम बच्चों को शक्ति देता है, మన పిల్లలందరికీ కూడా శక్తిని ఇస్తారు, ज्ञान देता है, జ్ఞానాన్ని ఇస్తారు, साक्षात्कार भी कराता है। సాక్షాత్కారం కూడా చేయిస్తారు. लेकिन इस दुनिया के कोई खिचड़ापन से वो कनेक्टेड नहीं रहता है। అయితే ఈ ప్రపంచంలో ఉన్న ఏ మురికితోనూ ఆయనకి సంబంధం ఉండదు. इसीलिए कमल का फुल एग्जाम्पल दिखाया है ना। అందువల్లే కదా కమల పువ్వుని కలువ పువ్వుని ఎగ్జాంపుల్ గా చెప్పారు కదా. आप भी हाथ उठाते हो, మీరు కూడా చెయ్యెత్తుతారు, हम भी बाप समान हैं, మేము కూడా తండ్రి సమానంగా ఉన్నాము అని చెప్పి. लेकिन हाथ उठाने से बाप समान नहीं बनेंगे। కానీ చెయ్య ఎత్తితే తండ్రితో సమానంగా తయారవ్వలేరు. उतना प्रैक्टिकल रूप में అంత ప్రాక్టికల్ రూపంలో सारे विश्व को మొత్తం విశ్వం అంతటికి पावन करने के निमित्त बनते हुए పావనం చేయడానికి నిమిత్తంగా ఉంటూ కూడా यहाँ के कोई भी खिचड़ापन आपके मन में टच नहीं होना चाहिए। ఇక్కడ ఉన్న ఏ మురికి కూడా మిమ్మల్ని టచ్ చేయకూడదు. इतना पवित्र बने हो, అంత పవిత్రంగా తయారయ్యారా? बाबा के साथ में रहकर బాబాతో పాటు ఉంటూ सदा సదా ऐसे बेहद की सेवा में निमित्त हो, అలాంటి అనంతమైన సేవలో నిమిత్తమై ఉన్నారా? सदा अपने मन को సదా మీ మనస్సుని परंधा में हाईएस्ट स्थिति में रहते हो, रखते हो, పరంధామంలో ఉన్నతమైన స్థితిలో ఉంచుతున్నారా? या अपने डिमांड लेकर बाबा ये दे दो वो दे दो करके मांगते रहते हो या रोते रहते हो? లేకపోతే మీ డిమాండ్ పట్టుకుని బాబా మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని చెప్పి దుఃఖిస్తూ ఉంటారా? जो सच्चे बच्चे हैं ना, ఎవరైతే సత్యమైన పిల్లలైతే ఉన్నారో उनको कुछ मांगने का जरूरत नहीं रहता है, వాళ్ళకి ఏది కొంచెం అడగాల్సిన అవసరం లేదు. लेकिन కానీ समय के अनुसार जो देना चाहिए बाबा दे देता है। సమయం అనుసారంగా ఏమి ఇవ్వాలో అది బాబా ఇచ్చేస్తారు. लौकिक में भी देखो, లౌకికల్లో కూడా చూడండి, जब जो एक छोटा सा बच्चा माँ की गोद में रहता है చిన్న పిల్లవాడు అమ్మ ఒడిలో ఉంటాడు కదా, उस समय उनको भोजन मिलता है, ఆ సమయంలో ఆ బాబుకి భోజనం దొరుకుతుంది. लेकिन डायरेक्ट पेट में चला जाता है, जीभ द्वारा टेस्ट का अनुभव नहीं होता है। కానీ డైరెక్ట్ గా కడుపులోకి వెళ్ళిపోతుంది, అంతేగాని ఆ పిల్లవాడికి నాలిక ద్వారా టేస్ట్ చూడలేడు. हाँ, और माँ जो भोजन खाती है ना, वो भोजन का ही जो फल वो बच्चों को मिल जाता है। అయితే అమ్మ ఏదైతే భోజనం తింటుందో ఆ భోజనం యొక్క ఫలితమే ఆ పిల్లవాడికి దొరుకుతుంది. और उसके बाद जब बाहर की दुनिया में आता है దాని తర్వాత ఈ బయటికి వచ్చినప్పుడు ప్రపంచంలోకి
माँ क्या करती है, अपने शरीर द्वारा ही उनको भोजन माना दूध पिलाती है। అమ్మ తన శరీరం ద్వారానే అనగా పాలు ఇచ్చి తనకి ఇస్తుంది ఆహారాన్ని. थोड़ा बड़े होने के बाद కొంచెం పెద్దవాళ్ళయ్యాక अपने हाथों से भोजन बनाकर बच्चों को खिलाती है। తన చేతులతోనే భోజనాన్ని తయారు చేసి ఆ పిల్లవాడికి తినిపిస్తుంది. उसके बाद बच्चा बड़ा होता है, దాని తర్వాత పిల్లవాడు ఎదుగుతాడు, स्कूल में जाना स्टार्ट करता है, స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు, फ्रेंड के साथ डेयरी मिल्क खाना स्टार्ट कर लेता है, ఫ్రెండ్ తో పాటు కలిసి డైరీ మిల్క్ తినడం స్టార్ట్ చేస్తాడు. और भी थोड़ा बड़ा होता है, ఇంకా కొంచెం పెద్దవాడవుతాడు, कॉलेज में जाने लगता है, కాలేజ్ కి వెళ్తాడు, गोभी मंचूरी पानी पूरी खाना स्टार्ट कर लेता है, గోబీ మంచూరియా పానీపూరి తినడం మొదలు పెడతాడు. और भी थोड़ा बड़ा होता है, ఇంకా పెద్దవాడవుతాడు, नॉर्थ इंडियन रोटी सभी खाना स्टार्ट करता है, నార్త్ ఇండియన్ రోటీ అవన్నీ తినడం మొదలు పెడతాడు. और भी थोड़ा बड़ा होता है तो ఇంకా పెద్దవాడైన తర్వాత कमाई स्टार्ट करता है तो సంపాదన స్టార్ట్ చేస్తే కనుక नॉन वेज और दारू पीना स्टार्ट करता है। నాన్ వెజ్ తినడం మరియు మందు తాగడం కూడా స్టార్ట్ చేస్తాడు. इसका मतलब దాని అర్థం दिन ब दिन शरीर को क्या खिला रहा है, రోజు రోజుకి ఆ శరీరానికి ఏం తినిపిస్తున్నాడు? जो बीमारी आने का दुनिया में जो साधन है ना वही खिला रहा है ना। ఏదైతే అనారోగ్యం శరీరానికి అనారోగ్యం రావడానికి ఉన్న వస్తువుల్నే తినిపిస్తున్నాడు కదా, वही अच्छा लगता है। అదే అతనికి బాగా అనిపిస్తుంది. माँ बाप के साथ रहना अच्छा अच्छा नहीं लगता है उनको, తల్లిదండ్రులతో కలిసి ఉండడం అతనికి సరిగా అనిపించదు. होटल का खाना ही अच्छा लगता है। హోటల్లో ఉన్న హోటల్లో ఉన్న ఆహారమే అతనికి బాగా అనిపిస్తుంది. आज दुनिया वालों को सभी लोगों को होटल का ही खाना अच्छा लग रहा है। ఈ రోజుల్లో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా హోటల్లో ఉన్న ఆహారమే వాళ్ళకి బాగా అనిపిస్తుంది. ऐसे रूहानी रूप में भी అయితే అలాగే ఈ ఆత్మిక రూపంలో కూడా जब हम परमधाम में थे, మనం పరంధామంలో ఉన్నప్పుడు परमात्मा का जो सप्त गुण है ना वही भोजन हमको मिल रहा था। ఆ పరంధామంలో ఉన్నప్పుడు పరమాత్మ యొక్క శక్తి ఏదైతే ఉందో అదే మనకి దొరికేది. जब हम सतयुग त्रेता युग में आ गए, అయితే మనము సత్యయుగము త్రేతాయుగంలోకి వచ్చినప్పుడు जैसे माँ अपना दूध पिलाती है और अपने हाथों का भोजन देती है, ఎలా అయితే అమ్మ తన పాలని పట్టించిందో లేకపోతే తన చేతులతో ఉండిన ఆహారాన్ని పెట్టిందో, ऐसे सतयुग त्रेता युग में भगवान ने दिया हुआ सप्त गुणों का ही भोजन आत्मा कर रही थी। అలా భగవంతుడు ఇచ్చిన ఆ సప్తగుణాలనే వాళ్ళు అప్పుడు త్రేతాయుగంలోను సత్యయుగంలోను త్రేతాయుగంలోనే వాళ్ళు ఆత్మ భుజించేది. द्वापर युग से क्या हुआ, ద్వాపరయుగం నుంచి ఏం జరిగింది? होटल का खाना स्टार्ट हुआ। హోటల్లో ఉన్న ఆహారం స్టార్ట్ అయింది. माना बाहर का जो रावण का विकार का भोजन आने लगा ना वातावरण वायुमंडल में, అంటే ఏంటంటే రావణుడి యొక్క ఆ వికారాలన్నీ బయటికి రావడం మొదలు పెట్టాయి కదా, वही भोजन मार्केट में मिलने लगा। అదే భోజనం మార్కెట్ లో దొరికేది. लोग उसके तरफ अट्रैक्ट होने लगे। జనాలు వాటి వైపు ఆకర్షితులయ్యారు. तो कलयुग के अंत में तो అయితే కలియుగం అంతంలో అయితే अभी कोई बाप के पास नहीं रह रहे, सब लोगों को क्या है, मनुष्य आत्माओं का रावण का भोजन ही अच्छा लगने लगा है। ఇప్పుడు ఎవరు తల్లిదండ్రుల దగ్గర ఉండటం లేదు, వాళ్ళకి రావణుడి యొక్క భోజనమే బాగా అనిపిస్తుంది. आज बाबा कहते हैं ఈ రోజు బాబా అంటారు, होली माना హోలీ అనగా आत्मा को रावण का भोजन नहीं खिलाना है, ఆత్మకు రావణుడి యొక్క భోజనాన్ని తినిపించకూడదు. बाबा ही उठाना चाहिए, आपको बाबा ही उठाना चाहिए। सुबह మిమ్మల్ని బాబా ఉదయం మిమ్మల్ని బాబానే లేపాలి, बाबा ही पालना करना चाहिए, బాబానే పాలన చేయాలి. आत्मा और तन को भोजन बाबा ही देना चाहिए। ఆత్మకి మరియు తనుకి భోజనం బాబాయే ఇవ్వాలి. आपको बाबा का फैक्ट्री में ही काम करना है, మీరు బాబా యొక్క ఫ్యాక్టరీలోనే పని చేయాలి. सैलरी भी बाबा देता है, శాలరీ కూడా బాబాయే ఇస్తారు. आपका हिसाब किताब भी बाबा सेटल करता है। మీ లెక్కాచారాలు కూడా బాబాయే సెటిల్ చేస్తారు. ऐसी सदा बाबा के साथ कंबाइंड रहना, అలా సదా బాబాతో పాటు కంబైన్డ్ గా ఉండండి. ऐसी आत्माओं के साथ, ఇలాంటి ఆత్మలతో కలిసి, ऐसे भाग्यवान बच्चों के साथ, ఇలాంటి భాగ్యవంతులైన పిల్లలతో పాటు होलिएस्ट बच्चों के साथ ఉన్నతమైన హోలియెస్ట్ పిల్లలకు बाबा होली मनाने आए हैं। బాబా హోలీ జరుపుకోవడానికి వచ్చారు. दुनिया वाले तो थोड़ा समय के लिए मनाते हैं, అయితే ప్రపంచంలో వాళ్ళైతే
కొంతసేపే ఈ హోలీ జరుపుకుంటారు. कोई भी त्योहार कभी कभी साल में कभी कभी मनाते हैं। ఏదైనా పండగ కూడా సంవత్సరంలో అప్పుడప్పుడు ఒకసారే జరుపుకుంటూ ఉంటారు. क्यों? ఎందుకు? बाकी समय वो लोग फुल टेंशन में चिंता में परिस्थिति में रहते हैं। ఎందుకంటే మిగతా అంత సమయం కూడా వాళ్ళు చింతలోను, టెన్షన్‌లోను, దుఃఖంలోను ఉంటారు. तो उसको भूलने के लिए कभी कभी अपने परिवार के लोगों के साथ वो त्योहार मनाते हैं। అయితే వాటిని మరిచిపోవడానికి వాళ్ళు పరివారంతో పాటు అప్పుడప్పుడు ఇలా పండగల్ని జరుపుకుంటూ ఉంటారు. लेकिन आप कौन हो? కానీ మీరు ఎవరు? सदा त्योहार मनाने वाले, కానీ మీరు సదా పండగల్ని జరుపుకునేవారే. रूहानी रूप में गाना गाने वाले, ఆత్మిక రూపంలో పాటలు పాడేవారు. रूहानी रूप में बाप के साथ खेलने वाले ఆత్మిక రూపంలో తండ్రితో ఆడుకునేవారు. और डांस करने वाले, మరియు డాన్స్ చేసేవాళ్ళు. सदा उमंग उत्साह में रहने वाले, సదా ఉల్లాస ఉత్సాహాల్లో ఉండేవారు. सदा ईश्वरी सेवा में रहने वाले, సదా ఈశ్వరీయ సేవలో ఉండేవారు. मुख को मुरझा हुआ रूप में रखने वाले, ముఖాన్ని వాడిపోయిన రూపంలో ఉంచేవాళ్ళు. ऐसे रखने वाले, खिला हुआ रखने वाले। అలా అలా ఇది వాడిపోయి ఉండే ముఖాన్ని వాడిపోయి ఉంచుతారా? లేకపోతే వికసించి ఉంచుతారా? बाबा के साथ में रहेंगे तो खिला हुआ रहेगा, బాబాతో కలిసి ఉన్నారు అనుకోండి, మీ ముఖం ఎప్పుడూ వికసించి ఉంటుంది. रावण के साथ रहेगा तो क्या होगा? రావణుడితో కలిసి ఉంటే ఏమవుతుంది? मुरझा हुआ रहेगा। ఎప్పుడు ముఖము వాడిపోయినట్టే ఉంటుంది. बच्चों को देखकर बाबा को बहुत खुशी होती है। పిల్లల్ని చూసి బాబాకి చాలా సంతోషం అనిపిస్తుంది. बच्चे तो बहुत अच्छा अच्छा संकल्प भी करते हैं। పిల్లలు చాలా మంచి మంచి సంకల్పాలు కూడా చేస్తారు. बाबा हम ये करके दिखाएंगे, वो करके दिखाएंगे, बहुत अच्छा उमंग उत्साह से संकल्प भी करते हैं। బాబా మేము అవి చేసి చూపిస్తాము, ఇవి చేసి చూపిస్తాము అని చెప్పి చాలా ఉల్లాస ఉత్సాహాలతో చెప్తూ ఉంటారు. संकल्प को देखकर बाबा भी खुश होते हैं। ఈ సంకల్పాలను చూసి బాబా కూడా చాలా సంతోషిస్తారు. लेकिन जब प्रैक्टिकल में आते हैं तो बच्चों का सभी गैस चला जाता है। అయితే అది ప్రాక్టికల్ గా వచ్చేసరికి పిల్లలంతా గ్యాస్ అంతా పోతుంది. जब मुरली चलता है इनका गैस बढ़ जाता है, सभी लोग खुशी में आ जाते हैं। మురళి చదివేటప్పుడు వీళ్ళు చాలా గ్యాస్ పెరిగిపోతుంటుంది, అంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. हाँ, जब बाहर आते ही బయటికి వస్తూనే उस बलून को कोई एक पिन लगा देते हैं, पति के रूप में, बच्चों के रूप में, समस्या के रूप में पिन लगाते बल्ब फट जाता है, बलून फट जाता है। ఆ వాళ్ళు బయటికి వస్తూనే వాళ్ళ బెలూన్ ని ఎవరో ఒకళ్ళు, అంటే భర్త రూపంలో గాని, పిల్లల రూపంలో గాని, సమస్య రూపంలో గాని పిన్ పెట్టి పేలుస్తారు, మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. हाँ, तो ऐसे नहीं बनना है। అయితే మీరు అలా తయారవ్వకూడదు. सारे संगम युग మొత్తం సంగమయుగం అంతటిలోనూ होली बनकर పవిత్రంగా తయారయ్యి बाबा के साथ బాబాతో పాటు हर सेकंड ప్రతి సెకను त्योहार मनाना है। పండగని జరుపుకోవాలి. इसके लिए क्या करना है? దీని గురించి ఏం చేయాలి మనం? कोई आपको पूछते हैं ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని అడుగుతారు, भगवान कहाँ है, భగవంతుడు ఎక్కడ ఉన్నారు అని చెప్పి. तो क्या कहते हो? అప్పుడు మీరు ఏం చెప్తారు? बाबा परमधाम में है, माउंट आबू में है, कहते हो क्या? బాబా పరంధామంలో ఉన్నారు, లేకపోతే మౌంట్ ఆబూలో ఉన్నారు అని చెప్తారా ఏంటి? हम क्या कहते हैं? మనం ఏమని చెప్తాము? बाबा मेरे दिल में है, బాబా నా హృదయంలో ఉన్నారు, मेरे साथ में है, నాతో పాటే ఉన్నారు, भ्रकुटी सिंहासन में है। నా భృకుటి సింహాసనంలో ఉన్నారు. हम बाबा के दिल में है, बाबा मेरे दिल में है। మేము బాబా హృదయంలో ఉన్నాము, బాబా మా హృదయంలో ఉన్నారు. बाबा का काम हम करते हैं, हमारा काम बाबा करता है। మా పని బాబా చేస్తారు, బాబా పని మేము చేస్తాము. सदा इस नशे में रहते हो, సదా ఈ నశాలో ఉంటారా? इस खुशी में रहते हो, ఈ సంతోషంలోనే ఉంటున్నారా? लेकिन కానీ जब आप पवित्र रहेंगे तभी मेरा और आपका मिलन हो सकता है। మీరు పవిత్రంగా ఉన్నప్పుడే నాది మరియు మీది మిలనం జరుగుతుంది. बाबा क्या चाहता है? బాబా ఏం కోరుకుంటున్నారు? मेरा बच्चे నా పిల్లలు सदा राजा बच्चे बने సదా రాజా పిల్లల కింద ఉండాలి. और भ्रकुटी में बैठकर మరియు బ్రుకుటిలో కూర్చుని सूक्ष्म और स्थूल इंद्रियों को సూక్ష్మ మరియు స్థూల ఇంద్రియాలకు अपने कंट्रोल में रहकर ఆయన వాళ్ళ కంట్రోల్లోనే ఉంచుకుని वो जैसे चाहते हैं वैसे चलाना है। అవి ఎలా కావాలంటే అలా వాటిని నడిపించాలి. ऐसे करना है तो అలా చెయ్యాలి అంటే కనుక
सदा बाबा के दिल में रहना, సదా బాబా హృదయంలో ఉండండి. समय के अनुसार సమయం అనుసారంగా जो शक्ति चाहिए, ఏ శక్తులు కావాలో, ज्ञान चाहिए, జ్ఞానం కావాలో, श्रीमत चाहिए, శ్రీమతం కావాలో बाबा देता रहेगा। అవి బాబా ఇస్తూ ఉంటారు. वर्तमान समय में వర్తమాన సమయంలో जो आत्माएं ఏ ఆత్మలైతే बाबा के साथ బాబాతో పాటు पवित्र बने हैं, పవిత్రంగా తయారయ్యారో, गुणों से सजे हुए हैं, గుణాలతో అలంకరింపబడి ఉన్నారు, शक्तियों से अपने समस्या का समाधान लिए हैं, శక్తులతో వాళ్ళ సమస్యల యొక్క సమాధానాన్ని తీసుకున్నారో, उनको ही बाबा सदा साथ में रखता है। వాళ్ళనే బాబా సదా ఆయనతో పాటు ఉంచుకుంటారు. दुनिया वाले तो देखो ప్రపంచంలో వాళ్ళైతే చూడండి, भगवान के दर्शन के लिए कितना साधना कर रहे हैं, భగవంతుని దర్శనం చేసుకోవడానికి ఎంత సాధన చేస్తున్నారు. और आप तो बाबा के साथ जिंदगी जी रहे हो। వీరైతే బాబాతో కలిసి జీవితాన్ని జీవిస్తున్నారు. ऐसे अनुभव होता है, అలాంటి అనుభవం జరుగుతుందా? बाबा को दिल में रखा है, బాబాని హృదయంలో ఉంచుకున్నారా? जो नियम और श्रीमत को ठीक से फॉलो करते हैं ना, మీరు ఎవరైతే నియమాన్ని మరియు శ్రీమతాన్ని ఫాలో అవుతారో वो सदा बाबा को दिल में रखते हैं। వాళ్ళు సదా బాబాని హృదయంలో ఉంచుకుంటారు. जैसे लौकिक में भी क्या होता है, ఎలా అంటే లౌకికంలో కూడా ఏం జరుగుతుంది అంటే, माँ बाप वेजिटेरियन है, అమ్మా నాన్నలు శాకాహారులు. तो बच्चों को भी माँ बाप के घर में रहना है, तो उनको भी वेजिटेरियन फूड खाना पड़ता है ना। అయితే పిల్లలు కూడా బాబా ఇంట్లో ఉండాలంటే వాళ్ళు కూడా శాకాహార ఆహారాన్ని తీసుకోవాలి కదా. बच्चों ने नया घर बनाया, పిల్లలు కొత్త ఇల్లు కొనుక్కున్నారు. वहां वो लोग नॉनवेज बना रहे हैं, दारू पी रहे हैं, तो అక్కడ వాళ్ళు మాంసాహారాన్ని తయారు చేసుకుంటూ మందు తీసుకుంటుంటే కనుక वो माँ बाप को अपने घर में आकर रहने के लिए कहेंगे, तो माँ बाप आएंगे क्या? అప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు కూడా వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండమంటే వాళ్ళ అమ్మా నాన్నలు అక్కడికి వస్తారా? ऐसे ही అలాగే आप अपने साथ మీరు మీతో పాటు देह अभिमान को रखेंगे, దేహ బాణాన్ని మరియు దేహ అభిమానాన్ని ఉంచుకున్నారు అంటే కనుక, विकार को साथ में रखेंगे, వికారాలను మీతో పాటు ఉంచుకుంటే కనుక बाबा को साथ में रखते हुए भी उनसे बात ही नहीं करेंगे। బా- बाबा को साथ में रखा है, घर में बुलाया है, उनसे बात ही नहीं करेंगे। బాబాని మీతో పాటు ఉంచుకున్నారు కానీ ఇంట్లోకి పిలిచారు కానీ వాళ్ళతో ఉండరు, బాబాతో हम बातें नहीं करते हैं, మాటలు మాట్లాడరు. तो ऐसे घर में बाबा रहेगा क्या? అప్పుడు అలాంటి ఇంట్లో బాబా ఉంటారా? तो बाबा को आपने कंपेनियन बनाया है, అయితే మీరు బాబాని సహచరుడి కింద మార్చుకున్నారు. इसलिए सदा बाबा के साथ कंबाइंड रहना। అందువల్ల సదా బాబాతో పాటు కంబైన్డ్ గా ఉండండి. लेकिन बाबा ने देखा, కానీ బాబా ఏం చూసారంటే, बाबा को साथ में रखते हैं, బాబాని కలిసి ఉంచుతారు, తోడుగా ఉంచుతారు, लेकिन कंपनी का लाभ नहीं लेते हैं। కానీ ఆ కంపెనీ యొక్క సాంగత్యం యొక్క లాభాన్ని తీసుకోలేరు. कभी कभी लौकिक बच्चे भी అప్పుడప్పుడు లౌకికల్లో పిల్లలు కూడా घर में माँ बाप रहते हैं, ఇంట్లో అమ్మా నాన్నలు ఉంటారు. लेकिन उनसे कुछ सुझाव पूछते नहीं है, उनको मन में जो है ना जैसे करते ही रहते हैं। అయితే వాళ్ళ దగ్గర నుంచి సలహా ఏమీ అడగరు, వాళ్ళ మనసులో ఏముందో అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. ऐसे ही అలాగే बाबा को साथ में रखने के बावजूद भी బాబాని వాళ్ళతో పాటు ఉంచుకున్నా కూడా बाबा से कुछ श्रीमत नहीं लेते हैं, तो బాబా దగ్గర నుంచి శ్రీమతాన్ని ఏమి తీసుకోపోతే కనుక बाबा आपके साथ में नहीं रहेगा। బాబా మీతో పాటు ఉండరు. तो बाबा किसके साथ में रहता है? అయితే బాబా ఎవరితో పాటు ఉంటారు? जो सच्चे दिल वाले हैं, ఎవరైతే సత్యమైన మనస్సు కలవారిగా ఉంటారో, सदा बाबा से पालना लेते हैं, సదా బాబా దగ్గర నుంచి పాలన తీసుకుంటారో, अपने जिंदगी भगवान को समर्पण करते हैं, తమ జీవితాన్ని బాబాకి సమర్పణ చేస్తారో, जो सदा होली रहते हैं, ఎవరైతే సదా పవిత్రంగా ఉంటారో, सदा खुश रहते हैं, ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో उनके साथ बाबा रहता है। వాళ్ళతో పాటు బాబా ఉంటారు. लेकिन కానీ ऐसे कंबाइंड होने में समस्या कहाँ है? అయితే ఇలా కంబైన్డ్ గా ఉండడంలో సమస్య ఎక్కడుంది? आपके संस्कार और बाबा के संस्कार में मैच नहीं हो रहा है। మీ సంస్కారాల్లోనూ మరియు బాబా సంస్కారాల్లోనూ మ్యాచ్ అవ్వటం లేదు. आप क्या कहते हो? మీరేమంటారు? बाबा क्या करे, मेरा संस्कार ही ऐसा है। బాబా ఏం చేయను, నా సంస్కారాలే అలాంటివి అంటారు.
बाबा कहते वो आपका संस्कार है क्या? అయితే బాబా అడుగుతారు, అవి మీ సంస్కారాలా ఏంటి? हाँ, आप तो आत्मा हो। మీరైతే ఆత్మ. वो दुख देने वाला संस्कार अपने साथ क्यों रखते हो? ఆ దుఃఖాన్ని ఇచ్చేటటువంటి సంస్కారాల్ని మీతో పాటు ఎందుకు ఉంచుకుంటారు? इतना ज्ञान देने के बाद भी मेरा लैंग्वेज आपको समझ में नहीं आ रहा है क्या? ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత కూడా నా లాంగ్వేజ్, నా భాష మీకు అర్థం అవ్వటం లేదా? तो ऐसे पुराने देह का देह अभिमान का संस्कार रहने के कारण అలా ఇలా ఇటువంటి పాత దేహాభిమానము, దేహబానాలు మీతో ఉంచుకోవటం వల్ల मेरा और आपका मिलन नहीं हो रहा है। నాది మరియు మీది మిలనము జరగటం లేదు. बाबा निराकार की तरफ जाता है, బాబా నిరాకారం వైపుకు వెళ్తున్నారు, हम साकार की तरफ जाते हैं। మనమేమో సాకారం వైపుకి వెళ్తున్నాం. बाबा कहते शांति सुख आनंद प्यार शक्तियों को स्टॉक करो। బాబా ఏమంటారు, మీరు శాంతి, సుఖము, ఆనందము, సంతోషము, ఇవి సహనము, ఇలాంటి వాటిని స్టాక్ ఉంచుకోండి అంటారు. क्यों? ఎందుకు? 84 जन्म में आपके साथ में ही रहेगा। ఎందుకంటే 84 జన్మల్లోనూ అవి మీతో పాటే ఉంటాయి. हम क्या स्टॉक कर रहे हैं? కానీ మనం ఏం స్టాక్ చేసుకుంటున్నాము? स्थूल धन को स्टॉक कर रहे हैं, ధనాన్ని ధన धन को स्टॉक कर रहे हैं, ధనాన్ని స్టాక్ చేసుకుంటున్నాము, साधन को स्टॉक कर रहे हैं। సాధనాల్ని స్టాక్ చేసుకుంటున్నాము. 100 साड़ी रहने के बाद भी और 4 साड़ी ले रहे, उसको स्टॉक कर रहे। 100 చీరలు ఉన్నప్పటికీ కూడా ఇంకా 4 చీరలు తీసుకుంటున్నాము, అవి స్టాక్ చేసుకుంటున్నాము. मोबाइल को स्टॉक कर रहे, మొబైల్స్ స్టాక్ చేసుకుంటున్నాము, बिल्डिंग को स्टॉक कर रहे, బిల్డింగ్ స్టాక్ చేసుకుంటున్నాము, बच्चों को पोतों को स्टॉक कर रहे हैं। పిల్లల గురించి, మనవల గురించి కూడా స్టాక్ పెడుతున్నాము. काम क्रोध लोभ मोह अहंकार फिल्म इसको स्टॉक कर रहे हैं। కామ, క్రోధ, మోహ, లోభ, అహంకారాలను కూడా స్టాక్ చేసుకుంటున్నాము. इसको भविष्य में आपको जरूरत ही नहीं है। వీటన్నిటి వల్ల భవిష్యత్తులో ఇవన్నీ మీకు అవసరం ఉండదు. बाबा क्या कहता है? బాబా ఏమంటారు? आत्मा का जो गुण है उसको स्टॉक करो। ఆత్మ యొక్క గుణాలు ఏమున్నాయో వాటిని స్టాక్ చేసుకోండి అంటారు. परमात्मा के पास जाकर ये जो विकारी गुण के बारे में पूछते हो, बाबा ये दे दो वो दे दो, బాబా దగ్గరికి వెళ్ళి మీరు ఈ వికారి గుణాలన్నీ అడుగుతారు, బాబా ఇవి ఇవ్వండి అవి ఇవ్వండి అని చెప్పి. जैसे कोई एक बच्चा होता है ఎలా అంటే, ఏదో ఒక పిల్లవాడు ఉన్నాడు, अपने पिता के पास जाकर వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి दारू पीने के लिए सिगरेट स्मोकिंग के लिए पैसा पूछता है तो पिता देता है क्या? మందు తాగడానికి, సిగరెట్ కాల్చడానికి ధనాన్ని అడిగితే వాళ్ళ తండ్రి ఇస్తాడా? तो पिता क्या कहता है? తండ్రి ఏమంటారు అప్పుడు? उसके तरफ देखता भी नहीं, उनको अपॉइंटमेंट के लिए भी टाइम नहीं देता है। ఆ పిల్లవాడి వైపు చూడడు, ఆ పిల్లవాడితో మాట్లాడడానికి అపాయింట్మెంట్ కూడా టైం ఇవ్వడు. जो बच्चे बाबा का फैक्ट्री में काम करता है, ఏ పిల్లలైతే బాబా యొక్క ఫ్యాక్టరీలో పని చేస్తారో, बाबा का प्रोडक्ट अलग 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 जाकर सेल करता है బాబా యొక్క ప్రొడక్ట్స్ ని ఎక్కడెక్కడికో వెళ్ళి అమ్ముతారో, और उसका सैलरी पिताजी से ले लेता है। అయితే ఆ శాలరీని తండ్రి దగ్గర నుంచి తీసుకుంటారు. हाँ, तो ऐसे बच्चों को बाबा अपॉइंटमेंट देता है और सदा साथ में रहता है ना। అయితే అలాంటి పిల్లలకి బాబా ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు, ఎప్పుడు వాళ్ళతో పాటే ఉంటారు. तो अपने को चेक करो, కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. मैं स्थूल को स्टॉक कर रहा हूँ या सूक्ष्म को स्टॉक कर रहा हूँ। నేను స్థూలాన్ని స్టాక్ చేసుకుంటున్నానా లేకపోతే సూక్ష్మాన్ని స్టాక్ చేసుకుంటున్నానా? इसीलिए అందువల్ల रावण का जो संस्कार है, రావణుడి యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, 63 जन्मों का संस्कार है, 63 జన్మల యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో योग अग्नि द्वारा వాటిని యోగాగ్ని ద్వారా जलाओ, దహించి వేయండి. प्योर आत्मा बनकर పవిత్ర ఆత్మ కింద తయారయ్యి मेरे पास आ जाओ। నా దగ్గరికి రండి. कभी भी ये मत कहना ఎప్పుడు కూడా ఇలా చెప్పద్దు, मेरा संस्कार, నా సంస్కారాలు. आप मेरे बन गए तो మీరు నా వారి కింద తయారైన తర్వాత, आपका कुछ भी है नहीं। మీరు నా వారి కింద తయారైతే మీవనేవే ఏమీ లేవు. एक लड़की शादी करके पति के घर में आती है तो ఒక అమ్మాయి వివాహం చేసుకుని భర్త ఇంటికి వచ్చిన తర్వాత वो जो भी कपड़ा पहनती है वो पति का ही पैसे से लेती है ना। ఆమె ఏమి ధరించినా సరే దుస్తులు అవి భర్త యొక్క ధనంతోనే తీసుకుంటుంది కదా. भोजन खाती है पति के पैसे से ही, భోజనం తింటుంది భర్త యొక్క ధనంతోనే. जिस घर में रहते हैं पति के घर में ही, ఏ ఇంట్లో ఉంటుందో అది భర్త ఇల్లే అది.
माँ बाप के घर में जो भी गिफ्ट फ्रूट्स लेकर जाती है वो भी पति के पैसे से ही। అమ్మాయి ఇంటికి ఏవైతే ఫ్రూట్స్ బహుమతులు తీసుకుని వెళ్తుందో అది కూడా భర్త యొక్క ధనంతోనే తీసుకెళ్తుంది. ऐसी आपने तो बाबा से शादी किया है ना। అలా మీరు కూడా బాబాతోనే వివాహం చేసుకున్నారు కదా. पुराने रावण को डाइवर्स दे दो ना। పురాతనమైన రావణుడికి విడాకులు ఇవ్వండి. राम और रावण दोनों साथ में नहीं रह सकते हैं। రాముడు మరియు రావణుడు ఇద్దరు కలిసి ఉండలేరు. राम चाहिए तो रावण को डाइवर्स देना पड़ेगा, रावण चाहिए तो राम को डाइवर्स देना पड़ेगा। రాముడు కావాలి అంటే రావణుడికి విడాకులు ఇవ్వాలి, రావణుడు కావాలి అంటే రాముడికి డైవర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. भले तन के रूप में सभी लोगों के साथ में रहना, ఆ తనువు రూపంలో అందరితోనే ఉండండి, लेकिन मन से बाबा के साथ में रहना। కానీ మనస్సుతో బాబాతో పాటు ఉండండి. तो अपने ब्राह्मण जीवन की डिक्शनरी में అయితే మన బ్రాహ్మణ జీవితం అనే డిక్షనరీలో मेरा संस्कार करके कोई भी वर्ड नहीं रहना चाहिए। నా సంస్కారాలు అన్న అన్న ఒక్క పదం కూడా ఉండకూడదు. क्यों? ఎందుకు? ब्राह्मण कौन है? బ్రాహ్మణులు అంటే ఎవరు? भगवान का जो जायदाद है वो देने के लिए निमित्त बनने वाला। భగవంతుడి యొక్క ఆస్తి ఏదైతే ఉందో అది ఇవ్వడానికి నిమిత్తులైన వారు. अपना जायदाद वो नहीं देता है। వాళ్ళ స్వయం యొక్క ఆస్తిని వాళ్ళు ఇవ్వరు. भगवान का जो जायदाद है वो देता है। భగవంతుడి యొక్క ఆస్తిని వాళ్ళు ఇస్తారు. उसके बदले उनको वो कर्मों के लिए दक्षिणा या पूजा का फल मिल जाता है। దాని ఫలితంగా వాళ్ళకి దక్షిణ దొరుకుతుంది. तो కాబట్టి आप भी तो सच्चे ब्राह्मण हो। మీరు కూడా సత్యమైన ब्राह्मण हो ना। మీరు కూడా సత్యమైన బ్రాహ్మణులే కదా. इसीलिए అందువల్ల सिर्फ भगवान की शक्ति देने के लिए निमित्त बनना, ఓన్లీ భగవంతుని యొక్క శక్తిని ఇవ్వడానికే నిమిత్తులుగా కండి. ऐसे आप पावन बनने से అలా మీరు పావనంగా తయారవటం వల్ల राजा बनकर రాజుగా తయారయ్యి भ्रकुटी सिंहासन में बैठकर భృగుటి సింహాసనంలో కూర్చుని अधिकारी बनकर అధికారి కింద తయారయ్యి कंट्रोलिंग पावर द्वारा, కంట్రోలింగ్ పవర్ ద్వారా, रूलिंग पावर द्वारा రూలింగ్ పవర్ ద్వారా मास्टर सर्वशक्तिवान होकर మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యి बहुत अच्छे रूप में जिंदगी को लीड करना है। చాలా మంచి రూపంలో జీవితాన్ని జీవించాలి. संगम युग का ये जो जिंदगी, సంగమ యుగంలో ఉన్న ఈ జీవితం ఏదైతే ఉందో आपको बहुत खुशी का एहसास होना चाहिए। ఆ జీవితం వల్ల మీకు చాలా సంతోషం తెలియాలి, అనుభవం అవ్వాలి. ऐसे अपनी जिंदगी रहेगा तो అలా మీ జీవితం ఉంటే కనుక अब तब समझ लेना हम होली मना रहे हैं। అప్పుడు మీరు అర్థం చేసుకోండి, మేము హోలీని జరుపుకుంటున్నాము అని చెప్పి. अभी भी कोई आपको कंट्रोल कर रहा है तो ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేస్తుంటే కనుక आप होली नहीं बने हो। మీరు పవిత్రంగా తయారవ్వలేదు. आपको सिर्फ भगवान कंट्रोल करना चाहिए। మిమ్మల్ని ఓన్లీ భగవంతుడే కంట్రోల్ చేయాలి. तो आज आप सभी लोग కాబట్టి ఈ రోజు మీ అందరూ కూడా बाबा के साथ బాబాతో కలిసి होली मनाने के लिए आए हो ना। హోలీ జరుపుకోవడానికి వచ్చారు కదా. कैसे आए हो? ఎలా వచ్చారు? स्नेह के विमान से आए हो। స్నేహం అనే విమానంలో వచ్చారు. स्थूल में कैसे भी आए हो, ट्रेन में, बस में, कार में, विमान में कैसे भी आए हो, స్థూలంలో మీరు ఎలా వచ్చినా సరే, అంటే ట్రైన్ లో రావచ్చు, కార్ లో రావచ్చు, బస్సులోనన్నా రావచ్చు, लेकिन मन से కానీ మనస్సుతో आप स्नेह के विमान से आए हो। మీరు స్నేహం అనే విమానంలో వచ్చారు. ब्राह्मण बनते ही బ్రాహ్మణులుగా తయారవుతూనే बाबा ने బాబా आपको మీకు एक विमान का गिफ्ट दिया है। ఒక విమానం గిఫ్ట్ ఇచ్చారు. बाबा बहुत बुद्धिमान है। బాబా చాలా తెలివైనవాడు. बच्चे बनते ही बाबा ने विमान नहीं दिया। పిల్లల కింద తయారైన వెంటనే విమానం ఇవ్వలేదు బాబా. जब आप ब्राह्मण बने तब आपको बाबा विमान देता है। మీరు బ్రాహ్మణులు అయిన తర్వాతే బాబా మీకు విమానాన్ని ఇస్తారు. आप ये नहीं पूछ सकते मुझे बाबा ने विमान क्यों नहीं दिया। అయితే మీరు అడగలేరు, ఇది బాబా నాకు విమానాన్ని ఎందుకు ఇవ్వలేదు అని మీరు అడగలేరు. आपको विमान नहीं मिला इसका मतलब आप ब्राह्मण नहीं बने। మీకు విమానం దొరకలేదు అంటే దాని అర్థము మీరు బ్రాహ్మణులుగా తయారవ్వలేదని. अभी भी बच्चे हैं इसीलिए बाबा आपको विमान नहीं दिया। ఇప్పటికి కూడా మీరు ఇంకా పిల్లలే, అందుకే బాబా మీకు విమానాన్ని ఇవ్వలేదు. बाबा पूछता है బాబా అడుగుతారు, विमान तो ले लिया, విమానాన్ని అయితే తీసుకున్నారు, विमान स्टार्ट करने को आता है, విమానాన్ని స్టార్ట్ చేయడం అయితే వస్తుందా, चलाने को आता है, నడిపించడం వస్తుందా,
विमान में पेट्रोल ठीक है? విమానంలో పెట్రోల్ సరిగా ఉందా? फुल टैंक है? అది ఫుల్ ట్యాంక్ ఉందా? पंख ठीक है? దాని రెక్కలు బానే ఉన్నాయా? उमंग उत्साह से सेवा करते हो? ఉల్లాస ఉత్సాహాలతో మీరు సేవ చేయగలరా? या कभी कभी विमान चलाते चलाते नींद भी आ जाता है? లేకపోతే అప్పుడప్పుడు విమానాన్ని నడిపించి నిద్ర కూడా వస్తుందా? नींद आने से क्या होता है? నిద్ర వస్తూనే ఏమవుతుంది? विमान के साथ साथ विमान में जो भी पैसेंजर है ना वो भी चले जाते हैं। విమానంతో పాటు విమానంలో ఉన్న పాసింజర్లు ఎవరున్నారో వాళ్ళు కూడా చనిపోతారు. एक पायलट सो जाने से है ना सारे विमान वाले सभी लोगों का जिंदगी चले जाएगा। ఒక్క పైలట్ పడుకోవడం వల్ల విమానంలో ఉన్న అందరూ కూడా చనిపోతారు. चाबी डालते ही विमान स्टार्ट होता है कि बैटरी डाउन हुआ है? మీరు కీ పెట్టగానే విమానం స్టార్ట్ అవుతుందా లేకపోతే బ్యాటరీ డౌన్ అయిపోతుందా? या बार बार चाबी डालना पड़ता है? లేకపోతే తరచుగా ఆ ఆ, తాళం పెట్టాల్సి వస్తుందా? కీ పెట్టాల్సి వస్తుందా? तो स्टार्ट करने का चाबी क्या है? स्टार्ट करने का चाबी क्या है? స్టార్ట్ చేయడానికి కావాల్సిన తాళం చెవి ఏంటి? मेरा बाबा। నా బాబా. मेरा बाबा कहते ही बाबा जी हुजूर करके आ जाता है क्या? నా బాబా అని మీరు అంటూనే బాబా జీ హుజూర్ అని మీ దగ్గరికి వచ్చేస్తారా? आपको दिल में लेकर जाता है क्या? మిమ్మల్ని హృదయంలో పెట్టుకుని తీసుకెళ్తారా? बाबा का सप्त गुणों का अनुभव होता है क्या? మీకు బాబా యొక్క సప్తగుణాల అనుభవం జరుగుతుందా? या बाबा के साथ कहते हो बाबा क्या करे 2 घंटे बैठे तो भी अनुभव ही नहीं होता ऐसे कहते हो? లేకపోతే మీరు బాబాతో అంటారా, బాబా ఏం చేయను, నేను 2 గంటలు కూర్చున్నా సరే నాకు అనుభవం ఏమి జరగట్లేదు అంటారా? क्यों? ఎందుకు? क्योंकि ब्राह्मण नहीं बने हो ना, अपने लिए मांग रहे हो, इसलिए बाबा ने विमान नहीं दिया है। ఎందుకంటే మీరు బ్రాహ్మణులుగా తయారవ్వలేదు. ఎందుకంటే స్వయం గురించే మీరు ఇంకా బాబాని అడుగుతున్నారు కాబట్టి మీకు బాబా విమానాన్ని ఇవ్వలేదు. तो सदा కాబట్టి సదా विमान में ही जर्नी करना। విమానంలోనే ప్రయాణం చేయండి. हिम्मत रखो, ధైర్యాన్ని ఉంచండి. उमंग उत्साह रखो। ఉమంగ ఉల్లాస ఉత్సాహాలు పెట్టుకోండి. हम बंधन में है, हम एजुकेटेड हैं, हम गांव में हैं, ये रीजन मत बताना। మేము బంధనాల్లో ఉన్నాము, మాకు చదువు లేదు, మేము గ్రామాల్లో ఉన్నాము అన్న కారణాలు చెప్పకండి. आप निश्चय का मीरू आप निश्चय का एक कदम रखो మీరు నిశ్చయమనే ఒక అడుగు ముందుకు వేయండి. और 1000 कदम बाप का मदद मिलता है। 1000 అడుగుల సహాయం బాబాది దొరుకుతుంది మీకు. लेकिन ईश्वरीय कार्य के लिए, अपने कार्य के लिए नहीं। కానీ ఇదంతా కూడా ఈశ్వరీయ కార్యం గురించి, మీ స్వయంగా మీ కార్యం గురించి కాదు. निश्चय बुद्धि विजयंती। నిశ్చయ బుద్ధి వైజయంతి అంటే విజయం వాళ్ళకే వస్తుంది. कभी कभी बच्चे क्या करते हैं? అప్పుడప్పుడు పిల్లలు ఏం చేస్తారు? हो सकता है क्या, అలా జరుగుతుందా? शायद हो जाएगा। అలా అవ్వచ్చు. जो भी कर्म में अभी भी बच्चों को डाउट है। ఈ పనిలో పిల్లలకి ఇప్పుడు కూడా డౌట్ ఉంది. क्यों? ఎందుకు? बाबा को यूज करके उतना निश्चय नहीं है ना। బాబాని ఉపయోగించుకుని అంత నిశ్చయం లేదు కదా. विजय आपको नहीं होगा तो और किसका होगा? విజయం మీకు కాకపోతే ఇంకెవరికి జరుగుతుంది? विजय का माला किसी का गल में गिरेगा? విజయం అనే మాల ఎవరి మెడలో పడుతుంది? निश्चय बुद्धि निश्चित विजय हुई पड़ी है। నిశ్చయ బుద్ధి నిశ్చితంగా విజయాన్ని ఇస్తుంది. निश्चय किस आधार पर आता है? నిశ్చయము దేని ఆధారంగా జరుగుతుంది? आपके पास कितना पैसा आया, कितना नामान शान आया, कितना आपको सम्मान हुआ, उसके आधार पर नहीं। మీ దగ్గర ఎంత ధనం ఉంది, మీకు ఎన్ని కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, దాని ఆధారంగా రాదు. बाबा के बच्चे बनने के बाद आपके पास कितना साधन आया, कितना आपको कितना लोगों ने गायन किया, उसके आधार पर नहीं। బాబా పిల్లల కింద తయారైన తర్వాత మిమ్మల్ని ఎంతమంది गायन किया, పొగిడారు, कितना गिफ्ट दिया, ఎన్ని గిఫ్ట్లు ఇచ్చారు, మీకు ఎంత సన్మానం చేశారు, దాని మీద ఆధారపడి ఉండదు. लेकिन కానీ हर कर्म होने के बाद ప్రతి కర్మ అయిపోయిన తర్వాత कर्म के समय पर కర్మ చేసే సమయంలో बुद्धि द्वारा भगवान के सप्त गुणों का अनुभव होता है ना। బుద్ధి ద్వారా భగవంతుని యొక్క సప్త గుణాల అనుభవం జరుగుతుంది కదా. आत्मा को सफलता का अनुभव होता है ना। ఆత్మకు సఫలత అనే అనుభవం జరుగుతుంది కదా. उससे आपको पता चलता है ये मुझे सफलता बाप के कारण ही मिला है। అలా సఫలత జరిగినప్పుడు మీకు అనిపిస్తుంది నాకు ఈ సఫలత తండ్రి కారణంగానే జరిగింది అని చెప్పి.
वो निराकार रूप में रहता है। అది కూడా నిరాకార రూపంలోనే ఉంటుంది. वो फल किसी और से लेने का नहीं। ఆ ఫలితము ఎవరో వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. बाबा आपको कितना यूज करता है उसके आधार पर आपको अनुभव होता है। బాబా మిమ్మల్ని ఎంత ఉపయోగించుకుంటారో అంత దాని ఆధారంగానే మీకు అనుభవం జరుగుతుంది. इसीलिए అందువల్ల अपने ऊपर निश्चय रखना, మీ మీద మీ మీద నిశ్చయం పెట్టుకోండి. सबसे ज्यादा बाबा के ऊपर भी निश्चय रखना। అన్నిటికంటే ఎక్కువ బాబా మీద నిశ్చయం పెట్టుకోండి. लेकिन కానీ बच्चों को इतना निश्चय क्यों नहीं रहता है? పిల్లలకు అంత నశ ఎందుకు ఉండదు? समय के प्रमाण సమయ ప్రమాణంగా प्लेन बुद्धि करके संकल्प को साकार में लाना। ప్లెయిన్ బుద్ధిగా ఉంచుకుని బుద్ధి ప్లెయిన్ గా ఉంచుకుని సంకల్పాన్ని साकार में लाना। సాకారంలోకి తీసుకురావాలి. हम क्या करते हैं? మనం ఏం చేస్తాము? बुद्धि को प्लेन रखते नहीं है। బుద్ధిని ప్లెయిన్ గా ఉంచము. इतना लंबा लिस्ट लेकर ही बाबा के पास जाते, बाबा ये चाहिए ये चाहिए ये चाहिए। आपका ही प्लान वहां रहता है, बाबा को प्लान करने के लिए चांस ही नहीं देते हैं। ఎంతో పొడవు లిస్ట్ తీసుకెళ్లి బాబా దగ్గరికి వెళ్తాం. బాబా ఇది కావాలి అది కావాలి. అక్కడ బాబా ప్లాన్ ఏముండదు, అక్కడ మీ ప్లానే ఉంటుంది. बाबा को कहते बाबा चुप रहना, हम जो कहते हैं ना पहले हमको दे देना, आपका लिस्ट कब खत्म होने वाला है ही नहीं। బాబా దగ్గరికి వెళ్ళి బాబా మీరేం మాట్లాడకండి, మేమే మాట్లాడతాం అని చెప్పి మీ లిస్టు ఎప్పటికీ సమాప్తం అవ్వదు. हाँ, बाबा को कहते पहले हमारे लिस्ट को कंप्लीट करो, बाद में आपका देखेंगे। బాబా మొదట మా లిస్ట్ కంప్లీట్ చేయండి, తర్వాత మీది చూస్తాం. बाबा भी भोलानाथ है। బాబా కూడా భోలానాథుడే. बाबा को कहते बाबा ये हफ्ते ये करके दे दो ना, अगले हफ्ते हम आपका करेंगे ना। బాబా ఈ వారం మాకు ఇది చేసి పెట్టండి, వచ్చే వారం మీకు మేము పని చేసి పెడతాము అంటాం. इनका काम होने तक अमृत वेले ठीक से उठते हैं। ఈ ఏళ్ల పని అయ్యే వరకు అమృత వేళ సరిగానే లేస్తారు. नेक्स्ट हफ्ते बाबा का काम है ना, उस समय आराम से सो जाते हैं। ఆ నెక్స్ట్ వారము బాబా పని కదా, అప్పుడు ఆరాంగా నిద్రపోతారు. क्यों? ఎందుకు? बाबा का काम है, बाबा को तन मन धन जीवन बाबा को दे दिया, बाबा जो करना है करो। బాబా అది బాబా పనే కదా, బాబాకి తనువు మనస్సు ధనము అన్ని ఇచ్చేసాం, జీవితము బాబా నీకు ఏం కావాలో చేసుకో అంటారు. बाबा हम उठ के बैठकर हम क्यों डिस्टर्ब करें, हम आराम से नींद कर रहे हैं ना, आप अपना काम करते चलो, हमको डिस्टर्ब मत करना। బాబా మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, మేము పడుకుంటున్నాం కదా, మేము అన్ని మీకు ఇచ్చాం కదా, మీ పని మీరు చేసుకోండి అంటారు. हम उठकर बैठेंगे तो मन बुद्धि कहाँ का यूज करेंगे, आपको डिस्टर्ब होता है ना, इसलिए हम आराम से सो जाएंगे, आप ले लो। మేము లేచి చేసాము అంటే గనక మా మనస్సు బుద్ధి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి, అది మీకు డిస్టర్బ్ అవుతుంది, కాబట్టి మీ పని మీరే చెయ్యండి అంటాం. तो बाबा कहते देखो मेरा बच्चे कितना बुद्धिमान बन गए हैं। అప్పుడు బాబా అంటారు చూడండి నా పిల్లలు ఎంత తెలివితేటలు వచ్చాయో నా పిల్లలకి. इनको निश्चय बुद्धि बच्चे नहीं कहते हैं, వాళ్ళని నిశ్చయ బుద్ధి పిల్లలని అనరు. बाबा कहते हैं బాబా అంటారు विजय आप ब्राह्मण आत्माओं के बिना कहाँ जाएगी। విజయము మీ బ్రాహ్మణుల ఆత్మలకు కాక ఇంకెవరికి వస్తుంది? याद रखना, గుర్తుపెట్టుకోండి, ब्राह्मण अपने लिए कुछ भी नहीं मांगता है। బ్రాహ్మణుడు స్వయం గురించి కొంచెం కూడా ఏమీ అడగరు. सदा वो दूसरों के लिए ही पूजा करता है। సదా వాళ్ళు వేరే వాళ్ళ గురించే పూజ చేస్తూ ఉంటారు. उसके फल से इनका पर्सनल जो प्रॉब्लम है ना वो सॉल्व होता है। ఆ ఫలితంతో వీళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ అవుతూ ఉంటాయి. जितना बच्चों को विजय होता है ना, ఎంత పిల్లలకి విజయం జరుగుతుందో उतना उमंग उत्साह बढ़ता है। అంత ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతూ ఉంటాయి. संगम युग आपका उमंग उत्सव मनाने का समय है। సంగమయుగము మీ ఉల్లాస ఉత్సవాన్ని జరుపుకునే సమయం. उन लोगों के लिए तो వాళ్ళ గురించి అయితే గనక थोड़े समय के लिए रहता है। లౌకికుల వాళ్ళ గురించి అయితే కొంత సమయం మాత్రమే ఉంటుంది. आप सदा మీరు సదా नाचते रहना, డాన్స్ చేస్తూ ఉండండి. तन से नहीं, తనుతో కాదు. पिकनिक नहीं करना, పిక్నిక్ చేసుకోవద్దు. जयपुर देखने के लिए मत जाना, జైపూర్ చూడడానికి వెళ్ళొద్దు. लेकिन निराकार रूप में కానీ నిరాకార రూపంలో सफलता द्वारा సఫలత ద్వారా बाबा के साथ బాబాతో కలిపి बाबा थैंक यू करके सदा नाचते रहना। బాబాకి థ్యాంక్స్ చెప్పి సదా డాన్స్ చేస్తూ ఉండండి. बाबा कहते खुशी का डांस करना आता है। బాబా అంటారు సంతోషంతో డాన్స్ చేయడం వచ్చా? बाबा की प्राप्ति का गीत गाने को आता है। బాబా యొక్క ప్రాప్తి అనే గీతము పాడటం వచ్చా మీకు?
स्थूल गीत गाने को नहीं हो सकता है, స్థూలంలో పాట అయితే పాడకపోవచ్చు, लेकिन కానీ मन का गीत तो गा सकती हो ना। మనసుతో పాట అయితే పాడొచ్చు కదా. ऐसे ఇటువంటి बाबा के साथ బాబాతో కలిపి सच्ची होली मनाना, సత్యమైన హోలీని జరుపుకోండి. इससे దీంతో आप सदा देवता बन जाएंगी। మీరు సదా దేవతల కింద తయారవుతారు. दुनिया से किसी व्यक्ति से वस्तु से पंच तत्वों से लेने का संकल्प मत करना। ప్రపంచంలో ఎవరి దగ్గర నుంచైనా పంచతత్వాల నుంచైనా ఏదైనా వస్తువుల్ని తీసుకునేది చెయ్యొద్దు. परमात्मा से शक्ति देने का सोचना, పరమాత్మని యొక్క శక్తి ఇవ్వడానికి ఆలోచించండి. सिर्फ सोचना नहीं, प्रैक्टिकल देने के लिए निमित्त बनना। ఓన్లీ ఆలోచించడమే కాదు, ప్రాక్టికల్ గా ఇవ్వండి, ప్రాక్టికల్ గా ఇవ్వండి. हाँ, तो शरीर के लिए भी जब बीमारी आता है तो डॉक्टर क्या कहते हैं? శరీరం కూడా ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే డాక్టర్ ఏమంటారు? अभी अभी डॉक्टर कहते हैं दवाई लेना बंद करो, एक्सरसाइज ज्यादा करो। ఇప్పుడు ఇంకా మందులు తీసుకోవడం, ఆ ఔషధాన్ని తీసుకోవడం ఆపండి, ఎక్సర్సైజ్ ఎక్కువ చేయండి అని చెప్తారు. ऐसे ही అలాగే योग में యోగంలో కూడా युद्ध करना छोड़ो యుద్ధం చేయడం ఆపండి, और एक्सरसाइज करो। ఎక్సర్సైజ్ చేయండి. अभी अभी निराकारी, ఇప్పుడిప్పుడే నిరాకారిగా, अभी अभी साकारी, ఇప్పుడిప్పుడే సాకారిగా, आ, और अभी अभी आकारी। మరియు అప్పుడప్పుడే ఆకారులుగా. बीच बीच में మధ్య మధ్యలో 5-5 मिनट एक्सरसाइज करते रहना। 5 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. ऐसे करने से ఇలా చేయటం వల్ల बाबा शक्ति देता है। బాబా శక్తిని ఇస్తూ ఉంటారు. और एक समस्या बाबा ने देखा बच्चों में, పిల్లల్లో ఇంకొక సమస్య కూడా చూశారు బాబా. क्या है? అది ఏంటి? व्यर्थ संकल्प ज्यादा चलता है। వ్యర్థ సంకల్పాలు పిల్లల్లో ఎక్కువ నడుస్తూ ఉంటాయి. क्या हम ऐसे बन सकते हैं क्या? మేము అలా తయారవ్వగలమా ఏంటి? बाबा हमको यूज करेगा क्या? బాబా మమ్మల్ని ఉపయోగించుకుంటారా? इतना साल होने के बाद भी कुछ परिवर्तन दिखाई नहीं दे रहा है। ఇన్ని సంవత్సరాలైనా కూడా కొంచెం కూడా పరివర్తన కనిపించలేదు. न अपने जिंदगी में दिख रहा है, न अपना परिवार में दिख रहा है, न दुनिया में दिख रहा है। నా జీవితంలో కూడా కనిపించలేదు పరివర్తన, వేరే వాళ్ళ జీవితంలోనే కనిపించలేదు, प्रपंच में भी दिखाई नहीं दे रहा है। ప్రపంచంలో కూడా కనిపించలేదు పరివర్తన. दिन ब दिन समस्याएं बढ़ती ही जा रही हैं। రోజు రోజుకి సమస్యలు పెరుగుతూ వెళ్ళిపోతున్నాయి. तो ऐसे बच्चों का डाउट भी आने लगता है। అలా పిల్లలకి డౌట్ కూడా వస్తూ ఉంటుంది. इस वेस्ट थॉट्स को बाजू में रखो। ఈ వ్యర్థ సంకల్పాలన్నిటినీ పక్కన పెట్టండి. दुनिया कैसे चलती वो चिंता आप मत करना। ప్రపంచం ఎలా నడుస్తుందో ఆ చింత మీరు చెయ్యవద్దు. आपको क्या करना है वो करते रहना। మీరు ఏం చేయాలో అది చేస్తూ వెళ్ళండి. ब्रह्मा बाबा ने तो 1969 में ही वो करके दिखाया ना। బ్రహ్మబాబా అయితే 1969లోనే అది చేసి చూపించారు కదా. दुनिया के परिवर्तन के लिए ब्रह्मा बाबा ने वेट नहीं किया। ప్రపంచం పరివర్తన అవ్వడానికి బ్రహ్మబాబా వెయిట్ చేయలేదు. स्वयं परिवर्तन कर लिया ना उन्होंने। స్వయం పరివర్తన చేసుకున్నారు కదా. आपको भी बाप समान बनना है ना। మీరు కూడా తండ్రితో సమానంగా తయారవ్వాలి కదా. तो बाबा का लास्ट वरदान क्या था? అయితే బాబా యొక్క లాస్ట్ వరదానం ఏంటి? निराकारी, निर्विकारी, निरहंकारी। నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి. इसी वरदान को ఈ వరదానాన్ని बाबा से ले लेना। బాబా దగ్గర నుంచి తీసుకోండి. और आज तक మరియు ఈ రోజు వరకు बाप दादा ने जो भी पालना दिया है బాప్ దాదా ఏ పాలన ఇచ్చినా సరే, वो अभी तक दिया है, इच्छारो ఇప్పటి వరకు ఏదైతే పాలన ఇచ్చారో उसको स्नेह में रिटर्न देने का समय आया है। దాన్ని స్నేహం అనే రూపంలో రిటర్న్ లో ఇవ్వాల్సిన సమయం వచ్చింది. इसीलिए అందువల్ల बाबा का सौगात सदा साथ में रखना బాబా యొక్క బహుమతి సదా మీతో పాటు ఉంచుకోండి. और सदा बाप समान बनना। సదా మీరు తండ్రితో సమానంగా తయారవ్వండి. ऐसे ఇటువంటి सदा సదా विकारों की होली को जलाते हुए వికారాలనే హోలీని కాల్చివేస్తూ और गुण शक्तियों का होली को धारणा करते हुए గుణము మరియు శక్తులు అనే హోలీని ధారణ చేస్తూ सच्चे होली बनकर సత్యమైన పవిత్రులుగా తయారయ్యి विश्व कल्याण के लिए విశ్వ కళ్యాణం చేయడానికి बाबा को బాబాకు सदा साथ रहने वाले
బాబాకు సదా తోడుగా ఉండేవారు. सच्चे बाबा के फ्रेंड बनना। సత్యమైన బాబా యొక్క ఫ్రెండ్ కింద తయారవ్వండి. ऐसे ఇటువంటి परमात्मा के संग में रहते हुए పరమాత్మని యొక్క సంఘలో పరమాత్మని యొక్క కనెక్షన్ లో संग ఉంటూ में रहते हुए కనెక్షన్ परमात्मा का संग का रंग अपने में डालते हुए పరమాత్మని యొక్క సంఘ యొక్క రంగుని మీతో ఉంచుకుంటూ दूसरों को डालने वाले వేరే వాళ్ళకు కూడా వేసేటటువంటి सदा सच्चे होली मनाते रहना। సదా సత్యమైన హోలీని జరుపుకుంటూ ఉండండి. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.